భార్యాభర్తల మధ్య వివాహ సంబంధిత తగాదాలు, విడాకులు, మనోవర్తి, మెయింటెనెన్స్, లోక్ అదాలత్లో కేసుల పరిష్కారానికి మరియు భూ సంబంధిత కక్షాదారుల మధ్య గొడవల పరిష్కారానికై కోర్టులో ఉన్న పెండింగ్ కేసుల మీద అవగాహన కల్పించడం కోసమై మరియు ఇతర ఎలాంటి న్యాయపరమైన ఉచిత న్యాయ సలహాలు, సూచనల కొరకు అయినా సంప్రదించండి. హైకోర్టు న్యాయవాది జనిగల మధు, హైదరాబాద్. సెల్ నెంబర్ 9701491434. ఈమెయిల్ jmlegalmp@gmail.com. నమస్తే. నిజాం కాలేజీలో స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ ధర్నా చేయడం చూస్తూనే ఉన్నాం మనం. ఇక్కడ అందరికీ స్టూడెంట్స్ అందరికీ కూడా హాల్ టికెట్లు ఇవ్వకుండా, వాళ్ళని ఎగ్జామ్ రాయకుండా ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళన్నింటినీ కూడా అటెండెన్స్ అని చెప్పి వాళ్ళందరినీ కూడా వెనక్కి నెట్టడం కూడా చూస్తూనే ఉన్నాం. ఇంతకుముందు గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు, అన్ని ఎగ్జామ్స్ జరిగినప్పుడు కూడా వాళ్ళంతా చెక్ చేయలేదు. పోలీసులు కూడా ఇప్పుడు కావాలని చెప్పి అటానమస్ కాలేజీలో చూసుకున్నట్లయితే ఎగ్జామ్ సెంటర్కి వెళ్తున్నా కానీ అక్కడ వాళ్ళందరినీ కూడా కావాలని చెక్ చేసి మరి వాళ్ళందరూ కూడా ఒక లెటర్ పైన కూడా రిజెక్టెడ్ అని పెట్టి కూడా వాళ్ళందరినీ కూడా ఎగ్జామ్ రాయకుండా కూడా బయటికి పంపించిన దృశ్యాలు మనం చూసుకోవచ్చు. మనం ఇప్పుడు అడిగి తెలుసుకున్న స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. నమస్తే. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇట్లా మీ అందరికీ కూడా హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇట్లా మీ అందరినీ కూడా బ్యాక్వర్డ్ చేస్తున్నారు? అంటే అన్న, ఇప్పుడు నాది నేను చెప్తా. నా అన్ని సబ్జెక్ట్స్లో ఉన్నాయి. ఓన్లీ ఫిలాసఫీ సబ్జెక్ట్లో నాది 0% అని వేసారు. నేను కాలేజ్కి వస్తే అన్ని సబ్జెక్ట్స్కి వెళ్తాను, ఒక్క సబ్జెక్ట్ వెళ్ళకుండా ఉండే కదన్న. అయితే ఫిలాసఫీ ఏంటంటే అటెండెన్స్ మాకు రిజిస్టర్లో చూపిస్తుండు 0 అటెండెన్స్. బట్ మాకు వేసింది రిజిస్టర్లో నేను చూడలేను. ప్రిన్సిపల్ సార్ ముంగట చూసిన. రిజిస్టర్ నేను ఇప్పటివరకు క్లాస్లో చూడలేదు, ఓన్లీ ప్రిన్సిపల్ సార్ ముంగట చూసిన. ఫోన్లో ఉన్నాయి అన్నీ. ఫోన్లో అటెండెన్స్ ఉన్నాయి, అవి కన్సిడర్ చేయడం లేదు. నాది 0 వేసారు అన్న, ఓన్లీ ఫిలాసఫీ సబ్జెక్ట్లో. వేరే సబ్జెక్ట్లో అటెండెన్స్ ఉన్నాయి. అన్నిట్లలో అటెండెన్స్ ఉంది. అన్నిట్లో ఫిలాసఫీలో కూడా పేపర్ మీద ఉంది. పేపర్ మీద కూడా మా హెచ్ఓడి సార్, ఫిలాసఫీ హెచ్ఓడి, అతను సిగ్నేచర్ పెట్టి పంపితే కొట్టేసిండు. ఇది ఒకసారి చూడండి. కొంచెం నర్వస్. కెమెరా అసలు ఎట్లా మరి ఇప్పుడు ఎగ్జామ్స్ ఇవాళ ఎగ్జామ్ ఉందా నీకు? ఇవాళ ఎగ్జామ్ ఉండే, నేను వచ్చినా కానీ హాల్ టికెట్ లేదు కాబట్టి అటెండ్ చేయలేదు. మార్నింగ్ 8:30 అట్లా వచ్చిన ఇంతవరకు నీకు ఇవ్వలేదు. మీరేం చెప్తారు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మొత్తం కాలేజీలో అయితే ఇది ఒక కింగ్డమ్. ఆయన ఒక కింగ్ లాగా రూల్ చేద్దాం అనుకుంటుండు. ప్రజాస్వామ్యంగా బద్ధంగా అయితే ఆయన నడుపుతలేడు. మా నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ అయితే ఆయనకే అటెండెన్స్ లేదు. విద్యార్థులను అటెండెన్స్ అంటుండు. అటెండెన్స్ లేనప్పుడు 0% అటెండెన్స్ ఉన్న వాళ్ళని అయితే మేము 0% అటెండెన్స్ ఉన్న వాళ్ళని అడుగుతలేము. అటెండెన్స్ ఉండి హెచ్ఓడి మధ్యలో ఉన్న మా స్టాఫ్ మధ్య కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల వాళ్ళు వేసుకున్న మిస్టేక్స్కి మా స్టూడెంట్స్ మమ్మల్ని బలి చేస్తుండే ఆయన ప్రిన్సిపల్. ఏమనంటే ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా నిజాం కాలేజీలకి బెటాలియన్ పోలీసు వాళ్ళని పిలుస్తుండు. ఒక ఏసీపీ, డీజీపీ, ప్రతి ఒక్క చిన్న కానిస్టేబుల్ నుంచి డీజీపీ దగ్గర వస్తారు. ఇది నిజాం కాలేజు పోలీస్ అకాడమీకి అవుతుంది. ఒక కాలేజ్ లాగా చేస్తలేరు దీనైతే. మా ప్రిన్సిపాల్ అయితే ఆయనకైతే అసలు ఈ కాలేజ్ నడపడానికి ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఈ కాలేజ్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాం కదా, ఫీజులు కట్టించుకుంటుండు కానీ ఎగ్జామ్లు పెడతాడు. అంటే ఎగ్జామ్ ఉందని చెప్పి అటెండెన్స్ కోసం అటెండెన్స్ లేదని వాళ్ళకి తెలుసు. అవన్నీ తమాషాలు కట్టించుకోండి. ఫస్ట్ నోటిఫికేషన్ ఇవ్వలే. ఫీజులు లేనికి ఈ యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం ఫీజులు లేని వాళ్ళని కట్టించుకోవద్దు. ఫీజులు కట్టించుకున్నాక దాదాపు 370 మంది. ఆ మంది ఏమైంది, ఇప్పుడు హాల్ టికెట్లు రాకుండా హాల్ టికెట్లు ఆపేసి విద్యార్థులని నానా అవస్థలు పెడుతుండు. విద్యార్థులను చాలా. ఎట్లా మరి దీన్ని ఎంతమంది దాకా ఇప్పుడు ఎగ్జామ్స్ రాయకుండా ఉన్నారు? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు దాకా? దాదాపు 300 మంది ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఇయర్స్ ఉండ్రు, సెకండ్ ఇయర్స్ ఉండ్రు, థర్డ్ ఇయర్స్. మేము చాలా ఇబ్బంది పడేదని థర్డ్ ఇయర్స్. ఎందుకంటే వాళ్ళకి ఒక సెమిస్టర్ అటెంప్ట్ చేసి అలా యూజీ అయిపోతుంది, డిగ్రీ అయిపోతుంది. ఈ సెమిస్టర్ అటెంప్ట్ చేయకపోయారు అనుకో, వాళ్ళ ఇయర్ వేస్ట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఇంకో ఎక్స్ట్రా డిటెండ్ అయిపోతారు వాళ్ళు. ఎందుకు ఇదంతా కక్ష కట్టి చేసినట్టు అనిపిస్తుంది? కక్ష కట్టి మీ అందరినీ కూడా డిటెండ్ చేసి కావాలని చెప్పి మళ్ళీ ఫస్ట్ ఇయర్లోకి తీసుకొచ్చి అలా మీ ఫీజులు దొబ్బేద్దాం అనిపిస్తున్నా? ప్రతి ఒక్కటి ఏమనంటే ఏమో డబ్బులు లేవు కాలేజ్ నడపడానికి. ఇప్పుడు మామూలు ఇట్లా వేధించి డబ్బులు కట్టించుకొని నడిపిద్దాం అనుకుంటున్నాము ప్రిన్సిపల్. ఆయన ఆలోచన అట్లే ఉంది. ఇది ఒక బిజినెస్ లాగా చేస్తుండే. ఈ గవర్నమెంట్ కాలేజ్ కాదు, ఒక ప్రైవేట్ కాలేజ్. ఆయన శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ చేశారంట, క్లోజ్డ్ క్యాంపస్ చేశారంట. నిజాం కాలేజీకి ఉన్న చరిత్ర ఆయన, నిజాం కాలేజ్కి ఆయన కొత్త. నిజాం కాలేజ్కి ఉద్యమాలు ఇవన్నీ కొత్త కాదు. ఆయన ఏదో మమ్మల్ని ఏదో చేద్దాము, తొక్కేదాము, ఇట్లా వేసి తీసేసి ఆయన ఏదో నడిపిద్దాం అనుకుంటున్నా. ఆయన తోటి కాదు. అవసరమైతే ఆయన చేత కాకపోతేనే రిజైన్ చేయమని వేరే ప్రిన్సిపాల్ వస్తాడు. మా లైఫ్ అయినా మంచిగా అవుతుంది. అసలు ఈ మూల కారణం ప్రిన్సిపల్స్ అని చెప్పచ్చు.
అటెండెన్స్ అని చెప్తుంది కదా, నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. అటెండెన్స్ మెయిన్లీ ఎందుకు లేదు, ప్రిన్సిపల్ సార్ వచ్చింది జనవరిలో చార్జ్ తీసుకున్నాను ప్రిన్సిపల్ సార్. అప్పటి నుంచి మేము ధర్నాలు పెడతాము. ఎందుకంటే సార్ కొత్త వచ్చిన ప్రిన్సిపల్ సార్ నుంచి హాస్టల్లో వ్యవస్థలు బాగుంటారు, కాలేజ్లో ఇది స్టాఫ్ లేదు, ఇన్ని ఎక్విప్మెంట్స్ లేవని చెప్తూనే ఉన్నాం. సార్ వినిపించుకోలేదు. 2-3 సార్లు లెటర్స్ ఇచ్చాము, మళ్ళీ ఇచ్చాము. ఒక 1 మంత్ అయితే ర్యాలీకి ధర్నాకి అఫెక్ట్ అయింది. ఎందుకంటే మా బాయ్స్ హాస్టల్లో వాష్రూమ్స్ సరిగ్గా లేవు, శానిటైజేషన్ మంచిగా అవుతుంది, ఫుడ్ మంచిగా అవుతుంది, ఫుడ్ వండే వాళ్ళకు జీతాలు ఇస్తలేని 1 మంత్ అట్లా పోయింది. స్టూడెంట్స్ అందరూ ధర్నాలో ఉన్నారు. అప్పుడు అటెండెన్స్ లేదు. పాపం ఇక్కడ మౌలిక సదుపాయాలు లేనప్పుడు క్లాస్కి వచ్చి ఇట్లా చదువుకున్నాం. అట్లా 1 మంత్ వెళ్ళిపోయింది. తర్వాత థర్డ్ సెమ్ అయిపోయిన తర్వాత ఒక 3 మంత్స్ రిజల్ట్స్ ఇవ్వలేదు. మళ్ళీ దానిపైన మనం ధర్నాకు వచ్చినాం. ఈ 1 మంత్ అయిపోయినాక ఈ 3 మంత్స్ రిజల్ట్స్ ఇవ్వకపోయినకి ధర్నాకు కూర్చుంటే దాదాపు 6 రోజుల పాటు ధర్నా అయినా అప్పటికి కన్సిడర్ చేయలేదు, మా రిజల్ట్స్ ఇవ్వలేదు. ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఏంటంటే 5th సెమ్ అంటే హెచ్యూ తర్వాత జేఎన్యూలో ఇంటర్వ్యూస్ ఉండేది. 5th సెమ్ మెమోస్ సెంట్రల్ యూనివర్సిటీలో 5th సెమ్ మెమోస్ లేవని రిజెక్ట్ అయిపోయారు. సరే అది అయిపోయింది. మా రిజల్ట్స్ వస్తే పాపం మేము పీజీ కన్నా ఎంబీఏ కన్నా మేము ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకొని దానికన్నా ఎలిజిబుల్ అవుతాం అనుకుంటే ఎగ్జామ్ ఫీజు లేట్గా ఇచ్చారు. వచ్చిన రిజల్ట్స్తో రివాల్యుయేషన్ ఫీజు రివాల్యుయేషన్ రిలీజ్ చేశారు. వెంటనే ఇప్పుడు రివాల్యుయేషన్కి ఎగ్జామ్ ఫీజుకి గ్యాప్ ఎంత ఉందంటే 20 days ఉండాలి. మ్యాక్సిమం 20 days కంపల్సరీ. 20 days లేకుండా ఎగ్జామ్ ఫీజు రివాల్యుయేషన్ లేట్ అయిపోగానే 1 week కూడా లేదు, గ్యాప్ 1 week కూడా లేకుండా ఎగ్జామ్ ఫీజు లేట్ వచ్చాను. దీనికి పాపం పేద చాలామంది మిడిల్ క్లాస్ ఉంటారు. దీనికి ఫీజు కట్టి తర్వాత దీనికి ఫీజు కట్టి 15-16 వరకు ఎగ్జామ్ డేట్ ఉంది. 15 వరకు ఎగ్జామ్ ఫీజు డేట్. తర్వాత ఏంటంటే హఠాత్తుగా గ్రూప్లో అఫీషియల్గా నోటీస్ లేదు, ఇక్కడ స్టిక్ చేయలేదు, అఫీషియల్గా నోటీసు లేదు. ఈ మన హాల్ టికెట్స్ వచ్చినాయి 0% అంటే ఇంత% అటెండెన్స్ లేని వాళ్ళకి హాల్ టికెట్కి ఇవ్వమని గ్రూప్లో కానీ ఇలాంటి అటెండెన్స్ మీకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినాక అంటే ఈ సెమ్ స్టార్ట్ అయినాక 3rd సెమ్ కావచ్చు 4th సెమ్ కావచ్చు స్టార్ట్ అయినాక అంటే మీకు ఎప్పటి నుంచి అటెండెన్స్ తీసుకున్నారు, అంటే మీరు ఎప్పటి నుంచి అటెండెన్స్ తీసుకొని మళ్ళీ మీకు అన్నిటి కూడా ఈ టైంకి వచ్చినారు ఇట్లా చేసినారని చెప్పి మీకు ఎట్లా వేసినారా, రిజిస్టర్లో వేసినారా లేకపోతే ఆన్లైన్లో వేసినారా? ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని క్లాసెస్ వాళ్ళకి రిజిస్టర్లు ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క అంటే సేమ్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళకి బ్యాచెస్ కలిపి చెప్తారు. ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్కి కలిపి చెప్తారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ కానీ కలిపి చెప్తారు. ఇప్పుడు స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉన్నసరికి అటెండెన్స్ తీసుకోవాలంటే చాలా టైం ప్రాసెస్ కాబట్టి సార్ ఏం చేస్తారంటే గ్రూప్లో ఏమని చెప్తారు, ఏ డిపార్ట్మెంట్ గ్రూప్లో ఏమని చెప్తారు. సరే తర్వాత వేస్తారేమో అని మేము కూడా నార్మల్గా ఎప్పటి నుంచి వస్తుంది గ్రూప్లో వేసేసరికి మేము అంతా పట్టించుకోలేదు. ఇప్పుడు అదే గ్రూప్ చూపిస్తే రిజిస్టర్లో వేయలేదు, గ్రూప్లో చూస్తూ ఉంది అటెండెన్స్ ఉంది. సార్కి అది చూస్తే మీరు కన్సిడర్ చేయలేము, మీరు ఎట్లా గ్రూప్లో వేస్తారంటే చెప్పింది స్టాఫ్. అదేం చేయాలి, ప్రిన్సిపల్ సార్ హెచ్ఓడి ఎవరైతే వేయమన్నారో ఆ టీచర్స్కి కూర్చొని చర్చించి సార్ మేమే సార్ ఇట్లా గ్రూప్లో వేయమన్నాం, ఎందుకంటే 60-120 మెంబర్స్కి ఒకటేసారి అటెండెన్స్ తీసుకోలేము కాబట్టి గ్రూప్లో వేయమన్నాము, కాబట్టి పిల్లలకు ఇవ్వండి, దీన్ని కన్సిడర్ చేసి పిల్లలకి ఇవ్వండి అని వాళ్ళకి చేసుకోవాలి. కానీ ఇక్కడ వాళ్ళకి కమ్యూనికేషన్ లేకుండా పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తారు. అంటే వీళ్ళందరూ కూడా కావాలని చెప్పి పిల్లల భవిష్యత్తు ఎగ్జామ్స్ రాయకుండా చేస్తే వాళ్ళు అక్కడ పాడైతారని వాళ్ళకి కొంచెం కూడా అవగాహన అనేది లేకుండా పోయిందా? అవగాహన ఉంటే ప్రిన్సిపల్ సార్ ఈ 2 రోజుల నుంచి పిల్లల్ని ఇలా బాధ పెట్టారు. ఇప్పుడు దాదాపు మాకేం లేదు, మేము సెకండ్ ఇయర్ ఎర్రర్స్ పడ్డా ఇంకో నెక్స్ట్ ఇయర్ రాసుకుంటాం. పాపం ఫైనల్ ఇయర్స్ ఇప్పుడే ఫ్రెష్గా వచ్చిన జూనియర్స్ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి ఇప్పుడే ఫ్రెష్గా వచ్చిన జూనియర్స్కి ఏంటంటే ఎన్నో ఆశలతో వస్తారు. ఇప్పుడు పంపించే పేరెంట్స్ కూడా ఏంటంటే మా పిల్లాడు హైదరాబాద్లో నిజాం కాలేజ్లో చదువుకుంటాడు, రాగానే బ్యాక్లాగ్స్ కూడా రాదు, సెమ్ వెళ్ళిపోయింది అనుకో డిటైన్ అవుతారు. ఇప్పుడు వచ్చిన ఫస్ట్ ఇయర్స్ డిటైన్ అయిపోతే వాళ్ళకు చదువుకునే మోటివేషన్ ఉండదు. వచ్చినాం అయిపోయింది, డిటైన్ అయిపోయింది, మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవాలి, మళ్ళీ ఊళ్ళో వెళ్ళి తలె ఎత్తుకోవాలి అనేది ఒకటి ఉండిపోతుంది. ప్రతి సగటు మనిషికి అమ్మాయినా కానీ అబ్బాయినా కానీ ఒకటి ఉండిపోతుంది. పాపం వాళ్ళు రాగానే డిటైన్ అయ్యి అని స్ట్రెస్లో వెళ్ళి చదువు ఆపేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఫైనల్ ఇయర్స్ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు డిటైన్ అయిపోతే వాళ్ళకు ఇంకో 1 year లాస్, పీజీకి ఎలిజిబుల్ ఉండదు, ఎంబీకి ఎలిజిబుల్ ఉండదు, వాళ్ళ ఫ్యూచర్ నాశనం అయిపోవడానికి కారణం ప్రిన్సిపల్ సార్, హెచ్ఓడీస్ అండ్ స్టాఫ్. అంటే ఇక ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, అంటే ఈ ఆర్థికంగా మళ్ళీ ఇస్తారని మీకు నమ్మకం ఉందా, కావాలని చెప్పి ఇదంతా చేస్తున్నారా, దీని వెనక ఉన్నారనుకుంటున్నారు? నేను ఇంకా ఎవరు లేరు, మా హెచ్ఓడీలు మా ప్రిన్సిపలే ఉండు.
ఆయన హాల్ టికెట్ లేకపోతే జీవితాలు నాశనం అయితే ఇంకా జీవితాలు నాశనం అయినాక మేము దేనికైనా తెగిస్తాం. ఈరోజు 2 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నాం. ఆయన అది కూడా పోలీసు వాళ్ళని పెట్టి మేనేజ్ చేసుకుంటా, పోలీసు వాళ్ళకి మా ప్రిన్సిపల్ మధ్యలో ఏం ఒప్పందం ఉందో మాకు తెలుసు. ఎంతసేపు ఉన్న పోలీసు వాళ్ళు మా ప్రిన్సిపాల్కే సపోర్ట్ చేసాం, కానీ మాకు సపోర్ట్ చేశారు. మేము అడిగినాం, సార్ మా ప్లేస్లో మీ కొడుకులో కూతురులో మీరు ఇట్లా చేస్తారంటే సపోర్ట్ చేయరు. దానికి ఎంతసేపు ఉన్న ప్రిన్సిపాల్ అది చెప్పిండు, ఎంతసేపు అటెండెన్స్ మేమే 0% ఎంత కడుతున్నారు మీరు ఫీజు? అంటే పర్ ఇయర్ ఎంత కడుతున్నారు? పర్ ఇయర్ హాఫ్ కట్టాలి. అంటే మాకు స్కాలర్షిప్ పడాలి, స్కాలర్షిప్ పడతలేదు. ఈ ఫీజు మొత్తం మేము సర్టిఫికేట్స్ తీసుకునేటప్పుడు కట్టాలి. అప్పటి వరకు ఎంత లేదు 60-70 వేలు కట్టాలి మేము స్కాలర్షిప్ పడాలి. అవి స్కాలర్షిప్ పడలేదు, సచ్ చేయలేదు. ఈ ఫీజు కట్టాలి. ఎగ్జామినేషన్ ఫీ ఇంతకుముందు 1300 ఉండే, ఇప్పుడు 1700 చేస్తున్నారు. ఫీజులు పెంచిండు. ఇంతకుముందు సప్లీ ఫీజులు, ఒక సప్లీ ఫీజు మీద 150 రూపాయలు పెంచిండు. 400 ఉన్నది 550 రూపాయలు చేసిండు. ఈ ప్రతి దాంట్లో చూసుకుని మా ప్రిన్సిపల్ దోచుకునేది తప్పించి మా విద్యార్థులకు మేలు చేసింది ఏం లేదు. కనీసం వసతులు కూడా కల్పిస్తలేదు మా కాలేజీలో. చిన్న ఇష్యూ, వాష్రూమ్స్ కూడా బాగాలేదు. హాస్టల్లో అయితే ఘోరం. దాదాపు ఎంత లేదన్నా 1000-1500 మంది ఉండేది. 1000-1500 మంది విద్యార్థులు ఉండే దాంట్లో ఇంత మొత్తం ఎంత లేదన్నా లెట్ రూమ్స్ 10 బంద్ చేస్తున్నాయి. 30-40 ఉన్న లెట్ రూమ్స్ 10 బంద్ చేస్తున్నాయి అంతే. మాకు ఈ ఇష్యూలు ఆయన హాస్టల్స్ ఇష్యూలు పట్టించుకో. డ్రైనేజ్ వాటర్ అయితే కాలేజ్ హాస్టల్స్ గేట్ ముంగలంగా పోతుంది, మాకు నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది, పడుకోనికి ఘోరమైన స్మెల్ వస్తుంది. అవన్నీ ఇష్యూస్ కాదంట. ఈయనకి ఏంటి, ఎవరైనా వచ్చిరనుకో వాళ్ళని చూసుకోవాలి. గెస్టులు, ఈయనకి ఎంతసేపు ఉన్న గెస్టులు ముఖ్యం, పిల్లలు కాదు. వచ్చిన వాళ్ళని ఎంతసేపు ఉన్నా నేను మంచిగా చేస్తున్నా. మొన్న మేము వెళ్ళి అడిగినప్పుడు మీరందరూ నేను కాలేజ్ డెవలప్మెంట్ చేసిన, మీరు ఒక 20 మంది పోయి వీసీ కాడ మా సార్ ఇట్లా చేసిండ్రు, మళ్ళీ నేను గొప్పలు చెప్పించుకున్నట్టు కాకుండా నా గురించి చెప్పండి, మన ఫండ్స్ అడుగుదామని చెప్తున్నాను. కానీ ఈయన ప్రాబ్లమ్స్ చెప్పొద్దంట. ఈయన ఏం చేసిండు, నాకు బి గ్రేడ్ ప్రాబ్లం చెప్తే అది ఆ ప్రాబ్లం చెప్తే ఆయనకి ఇబ్బంది అవుతుంది, ఆయన మీద ప్రెజర్ అవుతుంది. B++ ఉండే మీ అందరం సహకరించి మేము విద్యార్థులు చేసిన ప్రోగ్రామ్స్ ఆయన చేసినట్టు చూపించుకొని A+ తెచ్చిండు. ఇప్పుడు ఉన్న మా సైట్లో B++ ఉంది, కానీ దాన్ని A గ్రేడ్ చేయలే. ఇప్పుడు దోస్ అప్లికేషన్ వచ్చింది. ఎవరన్నా ఇప్పుడు ఇంటర్ అయిపోయిన విద్యార్థులు B++ కోతారా, ఏకున్న గ్రేడ్ కోతారా, ఏ దానికి కోతారు. ఇప్పుడు వచ్చిన A గ్రేడ్ కూడా మార్చలేకపోతున్నా ఆయన వెబ్సైట్లో. ఆయన నేను మారుస్తా చేశాను, ఆయన తోటి అయితలేదు కాలేజీని బాగుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలి, రిజైన్ చేయాలి. మా జీవితాలతో ఆడుకోవద్దు. నమస్తే, నా పేరు విక్రమాదిత్య, ABVP గోల్కొండ జిల్లా కన్వీనర్. ఇప్పుడు నిజాం కళాశాలలో ఉన్నటువంటి పరిస్థితి ఏదైతుందో చాలా ఘోరంగా ఉన్నది. దాదాపు 120 సంవత్సరాలకు పైన చరిత్ర కలిగిన నిజాం కళాశాలలో పరిస్థితి ఎట్లుందంటే ప్రిన్సిపల్ ఏకఛత్రాధిపత్యం నడుస్తుంది. భారతదేశ రాజ్యాంగం ఇక్కడ అమలు అయితే లేదన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. దేశంలో ఏ కళాశాల అయినా ఏ విశ్వవిద్యాలయం అయినా విద్యార్థులకు అనుకూలంగా, విద్యార్థుల సమస్యలకు అనుకూలంగా పనిచేస్తుంది. కాకపోతే ఇక్కడ డబ్బులు దోచుకుందామని చెప్పేసి, విద్యార్థులను పిండి పిప్పి చేద్దామని చెప్పేసి ప్రిన్సిపల్ ఆలోచనగా మాకు కనబడుతుంది. దాదాపు ఎవరైనా సరే అటెండెన్స్ లేకపోతే ఎగ్జామ్ ఫీజు కట్టించుకోవద్దు. కాకపోతే ఇక్కడ డబ్బులు తీసుకుందామని చెప్పేసి ఎగ్జామ్ ఫీజులు కట్టించుకొని రేపైతే ఎగ్జామ్స్ ఉన్నానంగా ఇవాళ హాల్ టికెట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. ఇక్కడ దాదాపు 320 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయకపోతే వాళ్ళు ఈసారి డిటైన్ అవుతారు. డిటైన్ అయిన కారణంగా వాళ్ళ జీవితంలో అత్యంత ముఖ్యమైన జీవితంలో ఒక ఇయర్ అనేది తగ్గిపోతుంది. అంటే ఈ ప్రిన్సిపల్ ఈయన వ్యవహారము ఎట్లుందంటే నేనే రాజును, ఈ నిజాం కళాశాల 120 సంవత్సరాల నిజాం కళాశాలకు నేనే రాజును, నేనే మంత్రిని అన్న విధంగా ప్రవర్తిస్తుండు. మనం చూసుకుంటే నిజాం కళాశాల హాస్టల్కి కానీ, నిజాం కళాశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ ఎటువంటి మాత్రం చదువుకోవడానికి వీలు లేకుండా ఉంటాయి. అంటే ఈ పైసలన్నీ ఎటుపోతున్నాయి మరి? మీరు కట్టిన ఫీజులు కావచ్చు, మీరు కట్టిన ఎగ్జామ్ ఫీజులు అన్నింటినీ కూడా ఒకవేళ అటెండెన్స్ లేకపోతే కండోనేషన్ ఫీజు అనేది ఉంటుంది, అదైనా కట్టించుకోవాలి. లేకపోతే ఫీజు కట్టినప్పుడు ఆపాలి కదా. ఈ పైసలన్నీ ఎటుపోతున్నాయి అనుకుంటున్నారు. ఇక్కడ నిజాం కళాశాల ప్రిన్సిపల్ పైన ఉన్నటువంటి ఆరోపణలు ఏంటంటే పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియాని నడిపిస్తాడు అన్న ఆరోపణలు ఉన్నాయి ఆయన పైన. అంటే ఆయన డబ్బులు ఎటుపోతున్నాయి, ఎవేటిపోతున్నాయి అని అంటే ఆయన వస్తలేవు అని చెప్తుండు. డబ్బులు మా దగ్గరకు వస్తలేవు, వచ్చినాయి కూడా నేను జీతాలు ఇవ్వలేకపోతున్నా అని ఒక విధంగా చెప్తుండు. వస్తలేవు చేస్తలేవు అని అంటే నీకు సాధనైతలేదు అని అర్థం. అంటే ఒక దగ్గరికి నీ డబ్బులు తెచ్చుకోవడానికి నీకు సాధనైతలేదు, యూనివర్సిటీ నుంచి నీకు డబ్బులు తెచ్చుకోవడానికి నీకు సాధనైతలేదు, గవర్నమెంట్ నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి నీకు సాధనైతలేదు. నీకు సాధనైంది ఏంటి అని అంటే విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టడం, విద్యార్థులకు వ్యతిరేకంగా మాట్లాడడం, విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించడం నీకు అవుతుంది.
ఇవాళ చూసుకుంటే నిజాం కళాశాల మొత్తం పోలీసు కంటోన్మెంట్ లాగా తయారైంది. పోలీసులు అడుగడుగున పోలీసులు. ఇదేమన్నా విద్యాలయమా లేకపోతే పోలీసు బందోబస్తా? అంటే పోలీసు వ్యాన్లు కావాలన్నా నిజాం కళాశాల గ్రౌండ్లో అవుతాయి. మన ఎల్బీ స్టేడియంలో ఏమైనా ప్రోగ్రాంలు కావాలన్నా కానీ నిజాం కళాశాల గ్రౌండ్లో విద్యార్థులు ఆడుకునే గ్రౌండ్లో బస్సులు అవుతాయి. అంటే పరిస్థితి ఎట్లుందంటే ఇది నిజాం కళాశాల కాదు, గవర్నమెంట్కి ఒక అడ్డాగా మారిపోయింది. మనం చూసుకుంటే నిజాం కళాశాలలో చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఇంతకుముందు కూడా లెక్చరర్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ బేసిక్ అందరూ 2 months దాకా వాళ్ళందరూ కూడా ఆపినారు స్టడీ చెప్పకుండా కావచ్చు, చదువు చెప్పకుండా. అంటే 50% ఆఫ్ కోర్స్ అయిపోయినా కానీ ఇంకా 50% కూడా వాళ్ళ కాలేజ్ అంట సిలబస్ కాకుండా ఉంది. అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎట్లా ఎగ్జామ్స్ రాస్తారు మొత్తం ఓవరాల్ సబ్జెక్ట్ మీద. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే పిల్లలు దాదాపు 1.5-2 నెలల నుంచి కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు లెక్చరర్లు వాళ్ళు ధర్నాలు చేశారు. క్లాసులకు రాలేరు, క్లాసులకు విద్యార్థులకు పాఠాలు చెప్పలేరు. పాఠాలు చెప్పకున్నా కానీ విద్యార్థులకు సబ్జెక్ట్ కాకున్నా కానీ సిలబస్ కాకున్నా కానీ వీళ్ళందరూ సహకరించి అయినా పర్వాలేదు సిలబస్ కాకున్నా కానీ మేము ఎగ్జామ్స్ స్వతహాగా చదువుకొని రాస్తాము అని అన్నా కానీ ఈ ప్రిన్సిపల్కి చెవి మీద పెయిన్ వార్తలేదు. అంటే పరిస్థితి ఎట్లుందంటే మీరు అర్థం చేసుకోవాలా. నువ్వే క్లాసులు చెప్పవు. దాదాపు ఇంతకుముందు అయిన సెమిస్టర్ ఇప్పుడు సెమిస్టర్ కాకుండా అంతకుముందు అయిన సెమిస్టర్కి ఎగ్జామ్ రిజల్ట్ ఇవ్వడానికి దాదాపు 120 రోజులు టైం తీసుకుండు. ఏమవసరం 120 రోజులు సమయం తీసుకోవడానికి? ప్రిన్సిపల్కి చాతగాని కారణంగా ఎగ్జామినేషన్ బ్రాంచ్ పైన కంట్రోల్ లేకుండా ఎవరినో అధికారులను పెట్టేసి ఆయన చేతుల్లో లేకుండా ఉన్న నిజాం కళాశాలను రిజల్ట్ ఇవ్వకుండా ఆపి విద్యార్థుల భవిష్యత్తులతో ఆడుకున్నాడు. ఎగ్జామ్ ఫీజు కట్టించుకున్నావు నువ్వు, ఇంకొక రకంగా డబ్బులు కట్టించుకున్నావు. దాదాపు లాస్ట్ మంత్ మనం చూసుకుంటే ఎంసీఏ విద్యార్థులకు కాలేజ్ ఫీజు కడతలేరు మీరు అని చెప్పేసి ఎగ్జామ్ ఆపిండు, రిజల్ట్ ఆపిండు. అంటే పరిస్థితి ఎట్లుందంటే ఇది గవర్నమెంట్ కళాశాలనా ప్రైవేట్ కళాశాలనా? గవర్నమెంట్ కళాశాలకు ఎందుకు వస్తారండి? ఇప్పుడు మన దగ్గర విద్యార్థులకు ఉచిత విద్య ఉంటుంది, ఎంతో కొంత ఫీజు ఉన్నప్పటికీ చాలా తక్కువ ఫీజు ఉంటుంది అన్న ఉద్దేశంతో మనం వస్తాం. ఇవాళకి నిజాం కళాశాల పరిస్థితి ఏముందంటే చాలా దుర్మార్గంగా ఉంది. ఈ ప్రిన్సిపల్ చేత కాకపోతే రాజీనామా చేయాలి, లేకపోతే మేము ఏకైక డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఈ ప్రిన్సిపల్ రాజీనామా చేయడము లేకపోతే వీసీ ద్వారా తొలగించడం చేయాలి. ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయా ఇంకేం జరుగుతున్నాయా అనేది సరైన విచారణ జరిపించి చేయాలని చెప్పేసి ఏబీవీపీ మేము కోరుతున్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా వాళ్ళ ఒక 370 పైగా విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్స్ అన్నీ కూడా రాయకుండా ఆగిపోయారు. అంటే వాళ్ళకి హాల్ టికెట్లు ఇష్యూ చేయకుండా వాళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేసి ఆ ఫీజులన్నీ కూడా ఎక్కడికి పోతున్నాయి ఏంది అని తెలియకుండా వాళ్ళకి సరైన సదుపాయాలు కూడా లేవని చెప్పడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎట్లయినా ఆ ప్రిన్సిపాల్ అనే ఆయన ఇంతకుముందు కూడా ఆరోపణలు కూడా రియల్ ఎస్టేట్ వాటిలో కూడా ఆరోపణలు ఉన్నాయని కూడా చెప్తూనే ఉన్నారు. విద్యార్థులందరూ కూడా వాళ్ళకి ఎలాగైనా న్యాయం జరగాలని చెప్పి కూడా మనం కూడా కోరుకుందాం. వీసీని కూడా దీనిపై స్పందించే అవకాశం కూడా ఎక్కువ ఉండాలని చెప్పి కూడా వీసీని కూడా మనం కోరుకుంటున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.